నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం అంటాం కానీ మన భారాలు దేవుని మీద వేయము. మన భారాలు మనమే మోసుకొని తిరుగుతుంటాం కానీ దేవుని మీద భారం వేసేవాళ్ళగా ఉండం. మేము ప్రార్థన చేస్తున్నామండి, ఏమో దేవుడు చేస్తాడో చేయడో ఆయన ఇష్టం. మేము అడుగుతున్నామండి, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు ఏమో. చూడండి, మన నోటితోనే అవిశ్వాసపు మాటలు. నా దేవునికి నేను ప్రార్థన చేశాను, నా దేవుడు ఖచ్చితంగా నా మొర వింటాడు, నా ప్రార్థన వింటాడు, నాకు సహాయం చేస్తాడు, నమ్మకం ఉండాలి కదా. ఒక దీవెన పొందుకోవాలన్నా కూడా నమ్మకస్తులకే దీవెనలు మెండు అన్నాడు దేవుడు. నమ్మకంగా ఉండాలి దేవుని సన్నిధిలో, ఆయన్ని కూడా నమ్మాలి దేవుణ్ణి మనం. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేస్తాడని నమ్మినప్పుడు నువ్వు కార్యాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎప్పుడు కూడా ఏమో చేస్తాడో చేయడో ఏమోనమ్మా, ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏడున్నాడు. చాలామంది ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఓ పక్కన దేవుడు ఉన్నాడనేగా ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ మా నోటితో మాటలు ఏమో దేవుడు చేస్తాడో చేయడు అట్లా అనకూడదు. నేను ప్రార్థన చేసిన దేవుడు చూసే దేవుడు, కన్నులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు. చూడండి, నీతో మాట్లాడే దేవుడు, నీ ప్రతి బాధను ఎరిగిన దేవుడు. అసలు నీ నోటి మాట బయటికి రాకముందే నీవేం అడగబోతున్నావు కూడా తెలిసిన దేవుడు ఆయన. కాకపోతే ఆయన ఏమనంటే అడుగుడి నీకేమన్నాను, అడిగినప్పుడు నమ్మాలి అన్నాడు. నువ్వు అడిగినవన్నీ పొంది ఉన్నావని నమ్మమంటున్నాడు దేవుడు. కాబట్టి నమ్మేటప్పుడు పూర్ణమైన నమ్మకంతో దేవుని మాట నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పట్ల కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.